Bye bye. Bye bye. No need. I'm a volunteer. హలో గుడ్ మార్నింగ్. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా అలా అర్జెంటుగా వచ్చి ఇంకా దానికోసమే వచ్చి వెళ్ళిపోయారు. ఇవాళ మేక్ ఓవర్ చేయించుకోవాలి, ఫేషియల్. అలానే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నా అంటే పైనకి వస్తున్నా పాప కోసం రాగులు ఎండబెట్టడానికి. ఎందుకు అంటే చూపించినాను కదా, వేయించుకొని తర్వాత అవి నానబెట్టి కడిగేసి ఆ తర్వాత ఇలా ఎండబెట్టాక పౌడర్ చేసుకొని పాపకి తినిపించాలన్నమాట. సో ఆ ప్రాసెస్లో పైకి వచ్చి అవి ఎండబెడుతున్న రాగులు, అందుకే పైకి వచ్చాను. చూపిస్తా ఉండండి. ఇన్ని చూపిస్తున్నా కదా, కానీ పౌడర్ ఎంతో అవుతుంది అనుకుంటారు. పౌడర్ కొంచెమే అవుతుందండి. ఇదంతా మళ్ళీ జల్లెడి పట్టి అంతా చేసేసరికి 2 times జల్లెడు పెట్టెలకి సరిపోతుంది. కొంచెం పౌడర్ అవుతుంది అనమాట. సో అంతా ఇంకా బెంగళూరుకి వెళ్తున్నాం కదా, ఇంకా ఈ ప్రాసెస్ అంతా చేయించేసుకొని వెళ్దామని చెప్పేసి పాపకి తినిపించడానికి. సో అదనమాట ప్రాసెస్. సో జల్లెడ పట్టించాక మళ్ళీ ఆడిచ్చాక పిండి మిషన్లో ఆడిస్తాము పౌడర్ అయితే. సో మిక్సీ పట్టడం ఎందుకు అదంతా అని చెప్పేసి మిషన్లో ఆడిచ్చేసాక మిషన్లో అయితే ఇంకా స్మూత్గా అవుతుంది కదా. సో అది ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయి ఫేషియల్ చేయించుకోవాలి, అలానే ఐబ్రోస్ చేయించుకోవాలి. ఎండ పడుతుంది, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఫేషియల్ చేయించుకోవాలి, అలానే ఐబ్రోస్ చేయించుకోవాలి. ఇంకా టైం లేదు. రేపు మళ్ళీ పల్లెకి వెళ్ళాలా, ఎల్లుండి మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళాలి. సో ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో వ్లాగ్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, 1 or 2 days. మ్యాక్సిమం ఇవాళ అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎస్టర్డే వ్లాగ్ చూస్తానండి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చేసి వెంటనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట నైట్. ఇంక అందరూ వచ్చి పడుకుంటానే అలా ఫుల్ డీప్ స్లీప్లో నాన్నతో సహా. మమ్మల్ని నాన్న లేస్తూ ఉండేవాడు, నాన్న కూడా ఫుల్ అలసిపోయాడు. మార్నింగ్ లేచాడు అనమాట. పాప లేస్తూ ఉందన్నమాట, టైం కరెక్ట్గా లేసేసింది. ఇంకా అందరూ పడుకున్నారు, అందరూ టైర్డ్ అయిపోయినారు అంటే మరి అలానే పడుకుందనమాట 1 hour 1.5 hour అలా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్. సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాను. నేనైతే పార్లర్కి వెళ్తూ ఉన్నాను అండి, ఫేషియల్ చేయించుకుందామని. చాలా రోజులైంది నిజంగా చెప్పాలంటే. నా మ్యారేజ్కి ఏమో చేయించుకున్నాను. తర్వాత అసలు నేను ఇంట్లోనే నాకు న్యాచురల్గా చేసుకోవడం ఇష్టము. బట్ ఎందుకో చాలా హెక్టిక్ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. సో అలా వెళ్ళి ఫుల్ రిఫ్రెష్మెంట్ కావాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట మైండ్కి అంతా. సో సరే ఇంకా ఎలాగో మ్యారేజ్ ఉంది కదా, సో వెళ్ళి ఫేషియల్ చేయించుకుందాము, ఐబ్రోస్ తీయించుకొని కూడా సో శ్రీమంతం అప్పుడు చేయించుకున్నాను అంతే. ఇంకా తర్వాత ఏం తీయించుకోలేదు. సో ఇంకా అలానే చేయించుకుందామని చెప్పేసి వెళ్ళిపోయానండి. సో ఇంకా మా అక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో చేయించుకుంటూ ఉన్నా. నేను ఒకదాన్నే వెళ్ళానండి, నాన్న వచ్చి డ్రాప్ చేసేసి వెళ్ళారు. మార్నింగ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి పాప నేను మార్నింగే వచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత పుష్ప వాళ్ళు వస్తారు కాబట్టి పుష్ప వాళ్ళు తర్వాత చేయించుకుంటారు అక్క వాళ్ళు. ఇంకా నేనైతే ఇక్కడ ఫేషియల్ చేయించుకుంటూ ఉన్నాను. ఫేషియల్, ఐబ్రోస్, అలానే ఇంకా వ్యాక్స్ కానీ వచ్చానండి. ఇంకా అన్నీ చేసుకునేకే ఒక 2 hours అయిందన్నమాట. 9 to 11:30 వరకు టైం స్పెండ్ చేశాను. ఇంకా అంతవరకు అలాగో పాప ఇంకా బాగా చేయించేసి పడుకుంటుంది కాబట్టి ఆ టైమింగ్కి. సో అమ్మ వాళ్ళు బాగా చేయించేసి పడుకోబెట్టేశారు అనమాట. ఇంకా నేను రిటర్న్ అయితే వచ్చేస్తూ ఉన్నా ఇంటికి. ఫేషియల్ కంప్లీట్ అయిపోయాక దగ్గరే ఉంటుందండి, నియర్ బై ఉంటుంది హౌస్. సో ఒకసారి లంచ్కి వెళ్ళాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఫైనల్గా వచ్చేసాను కూడా, ఇంటికి వచ్చేసి చూసుకుంటూ ఉన్నాను. మా నాన్న బైక్లో వచ్చేటప్పుడు
ఉన్న ఫేస్లు ఏమవుతాయి, సో చేయించుకోకపోతే ఏముంది, సో చేయించాక ఏం మారింది, మాకేం డిఫరెన్స్ అనిపించలేదు అని చెప్పేసి మా నాన్న డైలాగ్స్ అనమాట. అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటాయన్నమాట, మాకు చేయించుకోవాలి అలా అని చెప్పి. సో చెప్పాను కదా, నా మ్యారేజ్ తర్వాత ఇప్పుడు చేయించుకున్నాను అని చెప్పి. నేనైతే రెగ్యులర్గా ఏ ఫంక్షన్కి అలా వెళ్ళి పార్లర్కి వెళ్ళి ఏం చేయించుకోనండి. జస్ట్ అలా ఎప్పుడైనా చేయించుకోవాలి అన్నప్పుడు చేయించుకుంటాను. సో ఫైనల్గా ఇక్కడ పాపకి పిండి అంతా రెడీ చేసుకుంటూ ఉన్నానండి. నేనైతే రాగులు వెండబెట్టి వెళ్ళాను కదండి, రాగులు వచ్చి మిషన్లో ఆడించుకొని వచ్చేసింది అనమాట ఎండాక. సో నాన్న వెళ్ళి ఆడించుకొని వచ్చేసారు. ఇంకా అదంతా నేను క్లాత్లో జల్లెడ పెడుతూ ఉన్నానండి. సో ఇలా క్లాత్లో పడితే మనకి నైస్గా వచ్చేస్తుంది పిండి అనేది. సో రఫ్గా ఉండేది పక్కనకి వచ్చేస్తుంది. ఇది వచ్చి పిండి. సో ఇదంతా రఫ్గా ఉండేదంతా పక్కన పెట్టేసి అదంతా వేస్టేజ్ అనమాట. సో ఇది మాత్రమే పాపకి యూజ్ చేస్తాము. మిషన్లో ఆడిస్తే చాలా స్మూత్ అయిపోతుంది కదా, అది మరీ క్లాత్లో జల్లెడ పడితే సో ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో పిండి అనేది. ఎలా చేసి పెట్టాలో అది కూడా నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడికి వస్తే మెహందీ బ్లాగ్ అండి. ఇక్కడ నుంచి సెకండ్ డే బ్లాగ్ అనుకుంటాను. సో మా హస్బెండ్ లేపాక్షికి వెళ్ళాము కదా, లేపాక్షికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే ఈ బ్లాగ్ అండి ఇది. సో ఈ 2 days బ్లాగ్. ఇంకా మెహందీ కూడా పెట్టించేసుకుంది పుష్ప. ఇంకా నెక్స్ట్ డే ఇంకా పెళ్లి కూతురు రెడీ అవుతుంది అనమాట. ఇంకా ఊరికైతే వెళ్ళిపోతుంది, ఇంకా వస్తుంది వెళ్ళిపోతుంది అనమాట తను వర్క్ చూసుకొని. ఫైనల్గా మెహందీ కూడా పెట్టించేసుకుంది కాబట్టి ఊరికి బయలుదేరుతూ ఉంది. నేను మెహందీ పెట్టించుకోవాలన్నా కానీ అది కాని పని, పాప లేట్ చేస్తూనే ఉంటుంది. సో నేను పెట్టించుకోలేదన్నమాట. ఇంకా ఫైనల్గా ఇంకా పుష్ప కూడా బయలుదేరిందండి. పుష్ప వెళ్తూ ఉంటే నరేష్ బాగా చెప్పారు. ఇంకా ఏడుస్తూ ఉందన్నమాట, తను కూడా వెళ్ళాలంట ఊరికి. అందరూ వెళ్ళిపోతున్నారు, మేము వెళ్ళలేదు అన్నట్టు ఫీల్ అవుతుంది. సో ఇంకా అందుకే అక్కడ చూపించడానికి వచ్చాము. ఇంకా బయటకు వస్తే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి చూస్తూ ఉంటుంది. పాప ఏడుస్తుంది వెళ్ళిపోతున్నారు అందరూ అని చెప్పి. ఇంకా నేను పాప ఈరోజు అమావాస్య అని ఇంకా ఇక్కడే ఉండిపోయాము. సో టుమారో వెళ్తాం అన్నమాట మేము. పాప ఏడుస్తూ ఉంది, అందరూ వెళ్ళిపోతున్నారు అని. లియా అరుస్తూ ఉందండి. ఇంకా దానికి థర్మాకోల్ దిగి వేస్తే ఆడుకుంటుంది చూస్తే తింటూ ఉంది కూడా. ఇంకా అది పక్కన పెట్టేశాను. పెట్వి వస్తాయి కదా, అవి క్యారెట్ అది వేసి ఉంటే అసలు అది దాంతో ఆడుకోవట్లేదు, కొంచెం తీసేసింది. మరి పక్కన కొత్త టాయ్స్ కావాలని సో కొత్త కనిపించాలి దానిలకు కూడా, పెట్స్కి కూడా. సో ఫైనల్గా ఇంకా తింటుంది అని చెప్పేసి అది కూడా పక్కన పెట్టేసాను. ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ పెట్టాలి అని చెప్పి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. రూమ్ చూపిస్తాను. ఎంత చెత్తగా పెట్టేశానంటే అంత చెత్తగా పెట్టేసా. అంటే ఏదో లగేజ్ ప్యాక్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడక్కడ పెట్టేసా అనమాట. సో అన్ని బ్యాగ్లోకి పెడుతూ సర్దుతూ అలా. పాపేమో కొద్దిసేపు పడుకుంటుంది, లేచేస్తుంది. ఇంకా నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెడుతూ ఉన్నా. చూసారా, ఒక 10 minutes అలా అంతే, ఒక 10 to 15 minutes మళ్ళీ లేచేసింది. వెంటనే బాగా చేయించాను, మళ్ళీ లేచేసింది. నవ్వుతుంది చూడండి. పడుకోమన్నా పడుకోదండి, ఒక 10-15 minutes అంతే దీని స్లీప్ అయితే. మరి నవ్వుతుంది, స్మైల్ ఇస్తుంది పడుకోమంటే. స్మైల్ ఇస్తుంది పడుకోమంటే. పడుకోవా? 10-15 minutes అనా నీ స్లీపు? నానా అదండి పాప స్లీప్ అయితే ఒక 10-15 minutes అంతే, మళ్ళీ లేచేస్తుంది. నాకు డీప్ స్లీప్ వెళ్ళిపోయింది ఒక 1 hour 2 hours అంటే అబ్బో ఆ రోజు గగనం అన్నమాట. లేదంటే ఇలానే లేచేస్తూనే ఉంటుంది డేలో, మళ్ళీ నైట్లో బాగా పడుకుంటుంది. చూడండి ఏం స్మైల్ ఇస్తుందో చెప్తూ ఉంటే. నీ గురించినే చెప్తున్నాను అర్వి. హాయ్ చెప్పు. హాయ్ తాత వాళ్ళేది నాన్న, అమ్మ మేరీ, తాతేడి.
యాక్చువల్గా ఇది తెల్ల రాగులండి. తెల్ల రాగులు ఉంటే ఇంకా అవి చేసిందమ్మ. సో ఇప్పుడు రెసిపీ చూపిస్తున్నాను పాపకి ఎలా చేస్తాను అని. సో ఇది రాగి పిండి. సో జల్లెడ్ బాగా పట్టెలకి ఇంకా వైట్ కలర్లో కనిపిస్తూ ఉంది మీకు. సో ఇలా 1 స్పూన్ తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీ మనసుని బట్టి ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోండి. నేనైతే 1 స్పూన్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కువ అయితే కాదు, 1 స్పూన్ సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా క్లియర్గా కలుపుకోండి. సో అలా కలుపుకున్న దాన్ని హీట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీళ్ళగా ఉందో. సో నీళ్ళగా ఇలా కలుపుకున్నాక మనం స్టవ్ అంటించి సో సిమ్లో పెట్టేసుకొని ఇంకా అది మరిగించుకోండి పొడి అనేది. సో కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కడుతుంది. కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలిపాక మరి తర్వాత కొన్ని పాలు వేసి బాగా మరగాలండి. అప్పుడే బాగా వస్తుంది, థిక్ పేస్ట్ లాగా వస్తుంది. సో చూసారు కదా, బాగా మరి ఇలా అయ్యాక కొన్ని పాలు వేసేసుకొని, దానిలోకి పాలు వేసి చూపించలేదండి ఎందుకంటే నేను పాపను ఎత్తుకొని నేను ఈ రెసిపీ అనేది చేస్తూ ఉన్నాను. సో ఎవరు లేరు ఇంట్లో, అందుకు. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇలా పాలు వేసాక కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. సో ఇలా అయ్యాక కొంచెం థిక్ పేస్ట్ వచ్చాక, అంటే జిగురుగా రావాలండి. జిగురుగా వచ్చినప్పుడు స్టాక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. హెల్తీ కాబట్టి నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇలా పెడుతూ ఉన్నాను అనమాట ప్రస్తుతానికి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సచ్ క్రియేటివ్ వ్లాగ్స్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.